శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గ్రహ సమస్యలు, బాలగ్రహం, పీడకలలు, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9000442025. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 2 రోజుల్లో మకర రాశి వారికి వారి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. మకర రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే మకర రాశి వారికి వారి జీవిత భాగస్వామి వల్ల మరో 2 రోజుల్లో ఏం జరగబోతోంది, మిగిలిన అంశాల్లో వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఈ సమయంలో కనిపించబోతున్నాయి, అలాగే మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి వారు చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక మృదువైన స్వభావం కలిగి ఉంటారు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషితో ముందుకు సాగుతారు. తమ ఆలోచనని బయటకు చెప్పరు. అలాగే ఇతరుల ఎత్తులకి లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపుని కూడా పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా ఈ మకర రాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ వీరికి పాత అలవాట్లు పోవు. ఆత్మీయులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా వీరి జీవితంలో కొన్ని సందర్భాలు వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మకర రాశి వారికి మరో 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి వల్ల వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశికి చెందిన పురుషులకు వారి జీవిత భాగస్వామి వల్ల ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మీ జీవిత భాగస్వామి ఇరుగు పొరుగు వారితో గొడవ పడ్డం, తనకి మద్దతుగా మీరు నిలవడం వల్ల వారితో మీరు కూడా గొడవపడి మీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడం అనేది కనిపిస్తుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు కలిసి ఉన్నారు. ఇరుగు పొరుగు వారిగా మీ మధ్య సఖ్యత అనేది ఎక్కువగా ఉంది. కానీ ఈ సమయంలో జీవిత భాగస్వామి కారణంగా మీరు విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మకర రాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వారితో గొడవ పడినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ అలాగే విరోధాన్ని పెంచుకోకుండా సామరస్యంగా ఆ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటేనే మనం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఏదైనా సందర్భాల్లో వారు మనకి హెల్ప్ చేసే వారిగా కూడా ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వల్ల ప్రతికూల అంశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మకర రాశికి చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాలలో చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వేరే ప్రదేశాల్లో మీరు పని చేయవలసి వస్తుంది. దీని కారణంగా మీరు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కీలకమైన కెరియర్ నిర్ణయాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగ స్త్రీ ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ మాటలను, మీ పద్ధతిని నియంత్రణలో ఉంచుకోండి. ఇకపోతే ఈ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి. సంపాదన అధికంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి మీరు అనవసర ఖర్చులు కూడా ఈ సమయంలో పెట్టబోతున్నారు. పెట్టుబడులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బును పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరగడం మూలంగా బీపీ పెరగడం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వీరు ఎదుర్కోవడం అయితే కనిపిస్తుంది. అలాగే అనారోగ్య ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చూస్తే జీవిత భాగస్వామి
వారి ప్రయత్నాల్లో విజయం సాధించడంతో కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి బలమైన మద్దతు కూడా పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా అనవసర ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి దూర ప్రయాణాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇక వ్యాపార యజమానులను చూసుకున్నట్లయితే విజయం కోసం అధికంగా కష్టపడాలి. ఎందుకంటే ఈ సమయంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం అమ్మకాలపై పడుతుంది. అమ్మకాలు క్షీణత అనేది కనిపిస్తుంది. భాగస్వాములు శ్రేయోభిలాషులు మద్దతును మీరు పొందుకున్నట్లయితే మీకు అమ్మకాలు పెరుగుతాయి. పెట్టుబడులను ఈ సమయంలో అధికంగా పెట్టకపోవడమే మంచిది. వ్యాపారంపై అధికంగా దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్యలన్నింటినీ అధిగమించి వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే కొంచెం సవాలుతో కూడుకున్న సమయం అని చెప్పుకోవాలి. చదువు కంటే కూడా విరోధంపై దృష్టి పెడతారు. టీనేజ్ పిల్లలు చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు ఆసక్తి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ వినోద కార్యక్రమాలు తగ్గించుకోవడం, అలాగే చదువుపై శ్రద్ధ పెంచుకోవడం అనేది మకర రాశి వారి విద్యార్థులకు చాలా అవసరం. ఇక పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఉన్నత ఫలితాలు పొందడానికి, వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి వివాహం గురించి చూస్తున్న వారికి వివాహ యోగం ఉన్నప్పటికీ మరికొంత సమయం వేచి ఉండాలి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంతమంది దీని గురించి సంబంధించిన శుభవార్త వినబోతున్నారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఆలోచన చేస్తున్న మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించిన అద్భుత అవకాశాలు పొందబోతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం కానివ్వండి, ఉన్నత చదువుల కోసం కానివ్వండి, వ్యాపార అవకాశాల కోసం కానివ్వండి, ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మకర రాశి వారి జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారు ఈ సమయంలో మంచి పదవులు కూడా పొందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మకర రాశి వారికి జీవిత భాగస్వామి మూలంగా ఒక సమస్య అయితే రాబోతోంది. అలాగే వారికి మిగిలిన అంశాలలో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా మకర రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసాను నిత్యం పఠించాలి. దాన ధర్మాలు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అలాగే మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారు మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఏం జరగబోతోంది, అలాగే మిగిలిన అంశాలలో గోచార ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి, అలాగే మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏంటి, అలాగే ఆ దేవతారాధన ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ముఖ్యంగా మకర రాశి వారికి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.